రూట్ కాజ్ ఏందో తెలుసుకొని దానికి తగ్గటువంటి డస్ట్ ఎలర్జీ ఉంది, ఇమ్యునోథెరపీ చేయాలి. సో అన్ని పరీక్షలు చేసిన తర్వాత కానీ మనకు తెలియదు. అలా కాకుండా ఎడినాయిడ్ చాలా ఉబ్బాయి 5 ఏళ్ళు వచ్చినాయి, 6 ఏళ్ళు వచ్చినాయి, లేకపోతే 3 ఏళ్ళలో ఉన్నా కూడా కొంతమందికి విపరీతంగా ఉబ్బిపోతాయి. సో అసలు గాలి ఆడదు, నైట్ నిద్ర ఉండదు. సో స్లీపింగ్ ప్రాబ్లమ్స్, బిహేవియరల్ ప్రాబ్లమ్స్, చెవులో చీము కావటం, మాటికి జ్వరం రావటం, సో చాలా భయంకరంగా ఉంటుంది. అట్లాంటి కేసుల్లో కంపల్సరిగా ఆ అడ్డంకిని తొలగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అది చాలా రేర్ కేసుల్లో. కాబట్టి మొత్తానికి చాలా కేసుల్లో 90 నుంచి 95% మందికి మందులతోనే, ఇన్హేలర్స్తోనే, నేసల్ స్ప్రేలతోనే తగ్గిపోద్ది. సో సరి అయిన సమయంలో ఎర్లియర్ ది బెటర్ అంట నేను. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏ పిల్లలైతే చీటికి మాటికి జలుబు ఉంటుందో, మాటికి ముక్కు దిబ్బడేస్తుంటుందో, నోటితో మాత్రమే గాలి తీసుకోగలుగుతారో, ముక్కుతో తీసుకోలేరో, వీళ్ళని ఎంత తొందరగా చూపిస్తే అంత మంచి రిజల్ట్ మనం ఇవ్వచ్చు. మీరు ఎంత తొందరగా తీసుకొస్తే అంత మంచి రిజల్ట్ ఇవ్వచ్చు. కొంతమంది సార్ ఇట్లా 10 ఏళ్ళకు తీసుకొస్తారు. సార్ 10 ఏళ్ల నుంచి నోరుతోనే గాలి తీస్తున్నాడు సార్, వీడు నోరేం ముయ్యాడు సార్ అని వస్తారు. సో అట్లాంటి సందర్భాలు వాళ్ళకి అప్పటికల్లా ఆ ఫేషియల్ చేంజెస్ అన్నీ మారిపోతాయి. వాళ్ళ పళ్ళు ఎత్తవటం, పెదాలు లావైపోవటం, మొహం అంతా వికారంగా తయారవటం, మూతి అంతా ఎవరో గుంజినట్టు ముందుకు రావటం, ఈ డెంటిషన్ అంతా ఆల్టర్ అయిపోవటం. అంటే ఆ చక్కటి ముఖార విందాలు కూడా పిల్లలై పాడైపోతూ ఉంటాయి. చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి ఎంత తొందరగా నోరు తెరిచి నిద్రపోయే పిల్లల్ని ఎంత తొందరగా చూపిస్తే అంత మంచిది. ఇలాంటి పిల్లలు గురక పెడుతుంటారు. ఇంకా ఇదే ఫ్యూచర్లో గురకకు దారి తీస్తుంది. మళ్ళీ అని ఎగిరి పడుతుంటారు. ఇట్లా 100 సార్లు చేస్తుంటారు నైట్ అంతా. ఇంకా బ్రెయిన్ ఖరాబ్ అయినట్టే లెక్క. వీళ్ళే హైపర్ యాక్టివ్ అవుతారు. వాళ్ళకి ఆటిజం కనుక ఉంది, వీళ్ళకి అలర్జీ కూడా ఉందంటే ఈ ఆటిజం డబుల్ అవుతుంది. పాపం ఆల్రెడీ హైపర్ యాక్టివ్ ఉన్నారు, దానికి తోడు ఈ అలర్జీ, చీటికి మాటికి జలుబు, ఇంకా ఎప్పుడు చూసినా దగ్గు, అది ఇది ఉందంటే ఈ హైపర్ యాక్టివ్ ఇంకా డబుల్ అయిపోతుంది. కాబట్టి హైపర్ యాక్టివిటీ ఉన్నా, ఆటిజం ఉన్నా, దాంతోపాటు అలర్జీ ఉన్నా, దాంతోపాటు తల్లిదండ్రుల్లో ఎవరికైనా అలర్జీ, ఆస్మా లక్షణాలు ఉన్నా తక్షణం సంప్రదించండి. అంత చక్కటి వైద్యం ఇప్పుడు అందుబాటులో ఉంది.